వెల్కమ్ టు క్యూ న్యూస్ హుస్నాబాద్. ఇగో మీకు ఒక అక్కను చూపిస్తా. ఈ అక్క 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. అలాగే పోయినసారి కౌన్సిలర్గా కూడా ఉంది. కానీ ఈ అక్కకు ఈసారి టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆమె బాధనంతా వ్యక్తం చేస్తూ మనకు ఒక వీడియో రిలీజ్ చేసింది. అందరికీ నమస్కారం. మీ బుక్కే సరోజన. మీకు అందరికీ సోషల్ మీడియాలో కనపడతా కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను కనపడతా కావచ్చు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను 21 సంవత్సరమే కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టి అధికారం పార్టీలో లేనప్పుడు 14వ వార్డులో గెలిచిన మీ బుక్కే సరోజన. కానీ ఒకప్పుడు కరోనా టైంలో గెలిచిన నేను 2019లో గెలిస్తే 21, 22లో ఫుల్ కరోనా వచ్చింది. నా వాటిలో 60 మందికి కరోనా వస్తే కూడా వెనక ఆడకుండా వాస వర్కర్ లేకున్నా కూడా ఇటు నా కోడలకు కడుపుతోటి ఉంది, నా కోడల్ని కాపాడుకున్నా, అటు నా వాట ప్రజలను కాపాడుకున్నా. ఏ అధికారం పార్టీలో లేనప్పుడు కూడా 14వ వార్డులో నేను గెలిచినాను. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు అధికారం వచ్చినా కూడా నా కాంగ్రెస్ పార్టీ నన్ను పక్కకు పెట్టిరు. అసలు ఎందుకు పెట్టిరో నాకు తెలియదు. కానీ ఈ కాండువ అంటే నాకు ప్రాణం. ఈ కాండువ అంటే మరవలేకపోతున్నాను. అధికారం పార్టీ లేనప్పుడు నేను గెలిచినాను. అప్పుడు నాకు ఎంతో మంది డబ్బు ఇస్తా అన్నారు మా పార్టీలో రామని. కానీ నేను పార్టీ మారలే. ఇవాళ అధికారం వచ్చినప్పుడు నన్ను పక్కకు పెట్టిరు. ఇలాంటి పరిస్థితి కూడా ఏ ఆడదానికి రావద్దు నేను కోరుకుంటున్నాను. ఈ 14వ వార్డులోకి వెళ్ళి మళ్ళీ 3వ వార్డు మహిళా జనరల్ అయింది. మా ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు, అది కూడా వేరేలోకి ఇచ్చేసారు. నాకు ఇస్తారు కావచ్చు అని నమ్మి ఉన్నా నేను. లాస్ట్కు టికెట్ ఇస్తలేరు నీకని అన్నారు. కానీ నేను రెబెల్గా వేసిన. చాలామంది ఏమనుకున్నా కూడా గెలిస్తే నేను ప్రజలకు సేవ చేస్తా, గెలవకపోతే నా ఇంట్లోనే ఉంటా. ఫ్రెండ్స్, ఇలాంటి నిజంగా చెప్తానా, 20 సంవత్సరాలు ఈ పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన నేను. ఒక్క 20 రోజులు ఆపరేషన్ చేయించుకొని కూడా పార్టీకి పనిచేసిన. నేను ఎవరిని ద్రోహం చేయలే. అంత పని చేసిన దాన్ని పక్కకు పెట్టిరు. రేపు పార్టీని మారుతారు, వస్తారు. అసంటోళ్ళకే స్థానం ఉన్నది. 20 సంవత్సరాలు కష్టపడ్డదానికి ఇవాళ స్థానం లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో. నేను రెబెల్ వేస్తే కూడా ఇది లేని తిరగలేకపోతున్నాను. నేను కాళ్ళు కూడా అడుగు తీసి అడుగు పెట్టలేదు. ఈ కండువ వేసుకోవాలంటే నా యవ్వలను కోల్పోయినా అని అనిపిస్తుంది. ఇది ఇడిచిపెడితే నా యవ్వలు చచ్చిపోతే కూడా ఏడవలే. కానీ ఈ కండువ పక్కకు పెడితే అంత ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ నాకు. కానీ నా సొంటి పరిస్థితి ఎవరికి రావద్దని నేను కోరుకుంటున్నాను. ఇదంటే అంత ప్రాణం నాకు. అసలు దాన్ని పక్కకు పెట్టిరు. ఇలా రేపు రాజకీయాలు గట్లా ఉన్నది. నేను కోరుకున్నది ఒక్కటే, హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా 3వ వార్డుకు రెబల్గా ఇండిపెండెంట్గా నిలబడ్డా. దయచేసి అందరికి కోరుకున్నా, ఎందుకంటే ఛాలెంజ్ కట్టిన నేను గెలవాలి, అదే పార్టీకి పోవాలి. నేను వేరే పార్టీ మార్చుకోను. నన్ను కాంగ్రెస్ అంటే ప్రాణం కాబట్టి నన్ను పక్కకు పెట్టిరు. నేను జిజ్జుగైనా అవసరం ఉంటే గెలిచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అక్క ఏమంటుందంటే, మీది అన్నోళ్ళను సంఖ్యకెత్తుకొని తిరుగుతాండ్రు, మనది అన్నోళ్ళను ఇడిచిపెడతారు, నన్ను ఈ విధంగా బాధ పెడతారు. నా తల్లిదండ్రులు చచ్చిపోయినా కూడా ఇంత బాధపడలేదు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను లేను, నేను ఛాలెంజ్ చేశారు మళ్ళీ కౌన్సిలర్గా నిలబడతా అంటుంది. ఇంకొక ముచ్చట ఏమంటుందంటే, ఈ అక్క గెలిచినాక కూడా మళ్ళీ కాంగ్రెస్కే పోతా కానీ నా కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఇట్లా బాధ పెట్టింది అంటుంది. కాబట్టి పొన్నమన్నా జర ఈ అక్క బాధ తీర్చు.
అందరి కార్యకర్తలు నా వాళ్ళని చూసుకునేటోనివి ఇట్లా బాధ పెడతాను అని అక్క అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. బుజ్జక్క అని ఇక్కడ మన కూరగాయల దుకాణం నడిపిస్తుంది హుస్నాబాద్లో. మాజీ కౌన్సిలర్ 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా ఎత్తుకొని ఉన్నది కాబట్టి ఈ అక్కకు పాపం అన్యాయం చేయకూరే కాంగ్రెస్ వాళ్ళు అని హుస్నాబాద్ ప్రజలందరూ అనుకుంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.